పెట్టడం అంటే రాజధాని ఏమైంది? ఆంధ్ర రాష్ట్రానికి కనీసం చెప్పుకోతగ్గ ఒక్క రాజధాని ఉందా? అదుగో మా రాజధాని చూడండి అని పక్క రాష్ట్రాలన్నీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వీళ్ళందరూ చెప్పుకుంటున్నారే. మనకొక రాజధాని అయినా ఉందా? మిగిలిందా? మరి ఏం చేసినట్టు చంద్రబాబు గారైనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత జగనన్న గారు 5 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా. ఒకటి సరిపోదన్నారు జగనన్న గారు, 3 రాజధానిని అన్నారు. పోనీ మూడిట్లో కనీసం 3 కట్టకపోయి కనీసం ఒకరైనా కట్టారా అంటే ఆ ఒక్కదానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరి ఏమైంది? పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమన్నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సిగ్గులేరా చంద్రబాబు గారు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తున్నావని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టాడు జగనన్న గారు. మరి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 2,30,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆఖరికి వాటి ఏమీ చేయకుండా 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేస్తానని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన జగనన్న గారు కనీసం 23,000 కాదు కదా, ఈ రోజు 6,000తో ఒక మెగా డిఎస్సి కాదు ఒక డగా డిఎస్సి వేశారు జగనన్న గారు. ఇది మోసం చేయటం కదా? ఎన్ని మాటలు చెప్పారు జగనన్న గారు? రైతుల కోసం 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. మద్దతు ధర కోసం ఏ రైతు లాభాలలోనే నమ్ముకోవాలి తప్ప ఏ రైతు అప్పులు పాలు కాకూడదన్నాడు. మరేమైంది అన్నా? అప్పులున్నాయా? అప్పులేవా? అప్పులేని రైతున్నాడా? అది ఈ రోజు పరిస్థితి. 4,000 కోట్లతో ఏదైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారంతో ప్రతి సంవత్సరం 4,000 కోట్లు పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టాడా? ఒక్క సంవత్సరమైనా పెట్టాడా? రైతు నష్టపోతే కనీసం ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా? మరేం చేసినట్టు? పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగనన్న గారు. అనలేదా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్ళీ ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ లెక్కన ఇప్పుడు రాకూడదు, ఇప్పుడు ఓట్లు అడగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది. అన్యాయం కదా? మోసం చేసినట్టు కదా? ఈరోజు మన రాష్ట్రము అప్పుల కుప్ప అయిపోయింది. మన రాష్ట్రానికి అసలు అభివృద్ధి లేకపోగా మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టారు. మరి ఎక్కడ అభివృద్ధి? ఎవరి అభివృద్ధి? ఎవరు బాగుపడినట్టు? ఎందుకు ఇచ్చినట్టు అధికారం? పోనీ అధికారం దేనికి వాడుతున్నారు అని చూస్తే ఈరోజు ఈ కడప జిల్లా రాజకీయాలు చూసుకుంటే ఎలా ఉన్నాయి? అధికారం ఇస్తే ప్రజలు అధికారాన్ని ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు